హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఇవాళ నేను ముద్ద వంకాయ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. దీంట్లోకి కావలసినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, టమాటా, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకుందన్నట్టు ఇది. ముందుగా ఈ ముద్ద వంకాయలోకి కావలసినవి కారం, ఉప్పు సరిపడా వేసుకోవాలండి. ధనియాల పొడి, నువ్వుల పొడి. ఈ ముద్ద వంకాయ నువ్వుల పొడితోనే టేస్ట్ ఉంటుందండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అండి, నిమ్మకాయ పిండుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ముద్ద వంకాయలో మసాలా పెట్టుకోవడానికి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ మసాలాను తీసుకొని ఈ వంకాయలో ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలో కూడా ఇలానే పెట్టుకోవాలండి. అన్నిట్లలో మసాలా పెట్టడం అయిపోయిందండి. ఇంకా కొద్దిగా ఇది మిగిలిపోయింది. దీన్ని ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడైంది. ముందుగా అల్లం పేస్ట్, మనం దంచి పెట్టుకున్న అల్లము, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఇవి గోలాయి అండి. ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనము మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి. ఇవి బాగా కలుపుకోవాలి. వంకాయలు మంచిగా వేగాలి, మగ్గాలి. మగ్గేంత వరకు మనం మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టుకోవాలండి. ఈ మసాలాలో కొంచెం ఒక 4-5 కాజా పలుకులు నూరుకొని యాడ్ చేశానండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేస్తే. చూసారా, వంకాయలు మగ్గాయి. ఇంకా కొంచెం మగ్గాలండి, ఇవి ఇంకా కొంచెం మగ్గాలి. దీంట్లో ఇప్పుడు నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను. చూసారా, వంకాయలన్నీ ఎంత బాగా గోలాయా. ఇప్పుడు ముందుగా మనకి మిగిలిపోయిన మసాలా ఉంది కదా, దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పోసుకుందాము.
ఇది కొంచెం ఉడికిందాక మళ్ళీ మనం మూత పెట్టుకుందామండి. చూడండి, వంకాయలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం కొంచెం కొత్తిమీర ఇట్లా పైనుంచి వేసుకోవాలి. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. మనం చపాతీకి కూడా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన యోధాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.